హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జానకి కలెక్షన్స్. ఈరోజు మనం వచ్చేసి 4 లైన్ పల్మాల మేకింగ్ చూద్దామండి. విత్ జడావు లాకెట్ యూస్ చేసి నేను పల్మాల చేస్తున్నాను. ఫస్ట్ దానికోసం ఒక వైట్ థ్రెడ్ తీసుకొని ఒక 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను అండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం. సింగిల్ స్ట్రింగ్ తీసుకున్నా పర్లేదు, ఇట్ విల్ హోల్డ్. బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను 2 స్ట్రింగ్స్ తీసుకొని కొంచెం మైనంతో దాన్ని ఇట్లా స్టిక్ లాగా చేస్తున్నా. కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా అవుతే మనం నీడిల్లోకి ఎక్కించుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది వచ్చి బీడ్స్ నీడిల్ అండి. ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఎన్ని లేయర్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నా ఈజీగా ఎక్కించుకోవచ్చు. దానికి మీరు ఎక్కడ అడిగినా ఇస్తారండి. బీడ్స్ నీడిల్ అని అడిగితే ఇస్తారు. ఎండ్కి ఒక నాట్ చేసుకొని ఇప్పుడు మనం బీడ్స్ ఎక్కించుకుందాం. ఆల్రెడీ నేను ముందు 3 లైన్స్ మేక్ చేస్తున్నా అండి. ఇప్పుడు నేను లాస్ట్ లైన్ మీకు మేక్ చేసి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి. రిమైనింగ్ లైన్స్ అన్నీ మనం అలాగే మేక్ చేసుకోవాలి. నీడిల్ పెద్దగా ఉంటుంది కాబట్టి థ్రెడ్కి కనెక్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఎక్కించేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా చేస్తే. ఇలా బీడ్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత నేను యాక్చువల్గా తీసుకున్న జడావు లాకెట్కి 8 హోల్స్ ఉన్నాయండి. 8 హోల్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, 8 హోల్స్ ఉన్నాయి. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ హోల్కి పెడుతున్నాను. 4 లైన్స్తో చేస్తున్నాను కాబట్టి. అలా నీడిల్ తీసుకొని ఇంకో ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలాగే బీడ్స్ అన్నీ ఎక్కించుకోవాలండి. లెంత్ చెక్ చేసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ అవుతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఏం అవ్వట్లేదండి, సరిపోయాయి నేను ఎక్కించుకున్న బీడ్స్. ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే నీడిల్కి థ్రెడ్ అటాచ్మెంట్ లాగా పెట్టి మిగతా బీడ్స్ అన్నీ ఎక్కించుకోవాలి. ఒకవేళ మీకు ఇట్లా బీడ్స్ ఎక్కించుకోవడం రావట్లేదు, మాకు కష్టంగా ఉందంటే మన ఫింగర్స్తో పట్టుకొని ఎన్ని బీడ్స్ వస్తే అన్ని బీడ్స్ తీసి నీడిల్కి ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చూసారు కదండి. ఇలా అయినా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది మనకి ఇలా చేస్తే. నేను ఒకసారి బీడ్స్ కౌంట్ చేసుకుంటున్నాను అండి. నాకు ఈచ్ లైన్కి 2 బీడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళాలండి. ఈచ్ లైన్కి 2 బీడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది. నేను అట్లా చూసి దాన్ని బట్టి కౌంట్ చేసుకుంటున్నాను సరిపోయా లేదా అని. ఇక్కడ నాకు ఒక బీడ్ ఎక్స్ట్రా వచ్చిందండి. ఆ బీడ్ని నేను తీసేస్తాను. ఒక బీడ్ ఎక్స్ట్రా వచ్చింది, నేను తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం 4 లైన్స్తో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 4 హోల్ కనెక్టర్ తీసుకున్నానండి చైన్కి. అక్కడ లాస్ట్ హోల్లో ఎక్కించేసుకొని టైట్ చేసుకోవాలి. మనం నాట్ వేసేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ వేసుకుంటే సరిపోతుందండి, స్ట్రాంగ్ అయిపోతుంది. చూపిస్తున్న విధంగా ఇట్లా కింద నుంచి తీసుకొని నాట్ వేసుకోవాలండి. చాలా ఈజీ. కొంచెం టైట్గా లాగేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి నేను మైనం పెడుతున్నానండి దానికి. మనం మైనం పెట్టి లాస్ట్కి ఇప్పుడు నేను అదర్ సైడ్ కూడా అలాగే చేసుకున్నానండి. నాట్ వేసేసుకున్నాను. చూసారా, మాల రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ఎక్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని నేను హీట్ చేసి కాలుస్తున్నానండి. అలా చేయడం వల్ల థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎడ్జెస్. అలా చేసి మనం పెట్టగానే మైనం యూజ్ చేసాం కాబట్టి స్టిక్ అయిపోతుంది. ఫైనల్గా మాల రెడీ అయిపోయిందండి. ఎవరైనా ఇలాంటి మాలలు ఆర్డర్ చేసుకోవాలంటే యూ కెన్ జస్ట్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ ఆర్ డిఎం ఇన్ ఇన్స్టాగ్రామ్ అండి. ఐల్ రిప్లై టు యూ ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ ద ఆర్డర్. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అండి. Thank you for watching. Please do like, share and subscribe to my channel for further videos. Thank